హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విభాగంలో నిర్వహించిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వివాదానికి దారితీశాయి. 5 సంవత్సరాల లా కోర్స్ విద్యార్థులకు ఈ నెల 25న హిస్టరీ ఆఫ్ కోర్స్, లెజిస్లేచర్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా ఎగ్జామ్ జరిగింది. 3 సంవత్సరాలు లా కోర్స్ విద్యార్థులకు ఈ నెల 27న లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా పరీక్ష నిర్వహించారు. 2 వేర్వేరు రోజుల్లో జరిగిన పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు అధికారులు. 2 క్వశ్చన్ పేపర్లు ఒకే విధంగా ఉండటంపై ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించిందనడానికి లా ఎగ్జామ్ నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రం కూడా సరిగ్గా సెట్ చేయడం తెలియని వారు ఏం పాలిస్తారంటూ నిలదీశారు. 5 సంవత్సరాల కోర్సులో ఉన్నటువంటి ఈ పేపర్లో ఉన్నటువంటి ఒక సిలబస్, అదేవిధంగా లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పని పేపర్ 6 ఆఫ్ 3-ఇయర్ కోర్స్కు ఉన్నటువంటి ఒక సిలబస్ కూడా ఒకటే. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేకపోవచ్చేమో, బికాజ్ దట్స్ ఎ 5-ఇయర్ కోర్స్ అండ్ 3-ఇయర్ కోర్స్. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేదు. జరిగినటువంటి ఒక దుర్మార్గం ఏంటి అంటే, బాధ్యతారాహిత్యం ఏంటి అంటే, నిర్లక్ష్యం ఏంటి అంటే, ఈ 2 పరీక్షలకు ఒకటే పేపర్ ఇచ్చినారు. ఈ పేపర్ 25వ తారీఖు నాడు పరీక్ష రాసిండ్రు 5-ఇయర్ కోర్స్ విద్యార్థులు. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది ఈ పేపర్. సేమ్ సిలబస్ కలిగినటువంటి ఒక 3 సంవత్సరాల విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళకి ఇదే 5 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక పేపరే వీళ్ళకి ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాదా? ఇది మోసం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? ఇది సరాసరిగా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సామర్థ్యానికి ప్రతీక ఇది.